వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో గత కొంతకాలంగా ప్రతి ఒక్కరు కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి స్వయాన కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? సో ఏ మీడియా అయినా సరే అండ్ అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులైనా సరే, మొన్న ఇక్కడ చూస్తే డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పేషెంట్స్ అందరు కూడా చనిపోతున్నారు. సో రకరకాల ట్రోల్స్ నడుస్తున్నాయి. సో దీని మీద మనము అసలు ఏది నిజం ఏది అబద్ధం ఒకసారి మనం డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరుగుతోంది గాంధీ హాస్పిటల్లో? సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ సార్. అయితే మీరు ఆల్మోస్ట్ ఇది ఒక 18th ఆఫ్ దిస్ మంత్ ఒక మీరు ఎక్స్లో వచ్చింది న్యూస్. అది ఏంటంటే మొత్తం హైప్ న్యూస్. అది ఏంటంటే మీరు మాతృ శిశు మరణాల గురించి డేటా ఇచ్చారు వాళ్ళు. అయితే అందులో ఏంటంటే యాక్చువల్గా మాకు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ యావరేజ్గా 13 నుంచి 15 మంది తల్లులు చనిపోతూ ఉంటారు గాంధీ హాస్పిటల్లో. శిశువులు ఆల్మోస్ట్ 30 నుంచి 32 వరకు. అయితే వీళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి హైప్ చేసి ఇచ్చారనమాట. ఆ డేటా కరెక్ట్ కాదు. ఈ యావరేజ్ మాతృ శిశు మరణాలు అనేది ఆల్మోస్ట్ ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇదే విధంగా ఉంది, యావరేజ్ మెయింటైన్ అవుతుంది. లాస్ట్ మంత్ ఎక్కువ కావడం అన్నట్టు కరెక్ట్ కాదు. అంటే హైప్ చేయడం వల్ల వాళ్ళకేం అవసరం అంటారు? కావాలని ఎందుకు అట్లా చెప్తుండొచ్చు? ఈ విషయంలో నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఇంకోటి ఏంటంటే ఆ డేటా ఎందుకు లీక్ అయిందని దాని ఎంక్వైరీ నడుస్తుంది. దాని తర్వాత మన రిజల్ట్స్ వస్తే అప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. సరే, అలాగే సీనియర్ డాక్టర్స్ ఎవరు కూడా అందుబాటులో లేరు. సో ట్రైనీస్ తోనే అందరికి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. సుమారు రోజుకి 40 నుండి 400 మంది దాకా పేషెంట్స్ చనిపోతున్నారు గాంధీలో అనేది ప్రధానమైనటువంటి చర్చ సార్. సో దీని గురించి ఇది టోటలీ రాంగ్. 400 మంది రోజు అంటే ఇక ఆల్మోస్ట్ మాకు అడ్మిషన్సే ఒక 15 మంది 2000 ఉంటుంది. సగం హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది. ఎవరని చెప్పినా కానీ నమ్మటట్టున్నది ఇది విషయము. మామూలు యావరేజ్గా మనకి ఇంత పెద్ద హాస్పిటల్, ఇది టెరిషరీ హాస్పిటల్, త్రూఅవుట్ స్టేట్ నుంచి అన్ని బ్యాడ్ కేసులు ఇక్కడికి వస్తాయి. ఎక్కడ ఎవరి పట్టిన చివరికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కూడా ఎవరు పట్టిన కేసులు కూడా మా దగ్గరికి వస్తాయి. చనిపోయే ముందు చాలా మంది కేసులు వెంటిలేటర్ అవసరం నుంచి వస్తాయి కేసులు. వాళ్ళు డబ్బులు పెట్టుకోకుండా ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్ పోతారు, డబ్బులు అయిపోతాయి, ఇన్సూరెన్స్ కట్టలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా లాస్ట్ మూమెంట్లో వెంటిలేటర్ కోసం మనకు వస్తారు. అలాంటి కేసులు మనకు న్యాచురల్గా అక్కడే చనిపోతాయి కేసులు, వాళ్ళు ఇక్కడికి వస్తాయి. అలాంటి కేసులు చాలా మంది చనిపోతాయి. అవి రోజుకు 20-30 మ్యాక్సిమం అంతే. అండ్ 400 ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇట్స్ రాంగ్, టోటలీ రాంగ్. సార్, అయితే కోవిడ్ లాంటి సమయంలో ఇదే గాంధీ హాస్పిటల్ ఎంతో మందికి ప్రాణం పోసింది, చాలా అద్భుతంగా పనిచేసిందని పేరు తెచ్చుకున్నటువంటి గాంధీ హాస్పిటల్ మీద నానా రకాల ట్రోల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి సార్. సో వాస్తవానికి అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు మేము కూడా కొన్ని తిరిగాం. బాత్రూమ్స్ అయితే అసలు ఎవరు వెళ్లే పరిస్థితిలో కూడా లేరు. కొన్ని బాత్రూమ్స్ కి డోర్లు లేవు. అసలు పక్క బ్లాక్లు అయితే మొత్తం పాత పడిపోయినాయి. ఇవన్నీ మరమ్మతులు చేయడం వదిలేసి మళ్ళీ పక్కన కొత్త బిల్డింగ్ కడతామంటున్నారు. సో ఇవన్నీ ఏ రకంగా చూడొచ్చు? కొత్త బిల్డింగ్ అనేది అది పీజీ డాక్టర్స్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ పీజీ డాక్టర్స్ కి హాస్టల్ ఉంది, కాకపోతే మన నంబర్ ఆఫ్ పీజీస్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్ట్రా బిల్డింగ్ కడుతున్నాం. దానికి దీనికి సంబంధం లేదు. మరమ్మతులు అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మేము చేసే డిపార్ట్మెంట్స్ కొన్ని మేము ఏం చేస్తున్నామంటే రివ్యాంప్ చేస్తున్నాం. కొన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కింద తీసుకొస్తున్నాము. అంటే కన్వీనియన్స్ కోసం, పేషెంట్స్ కన్వీనియన్స్ కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే కింది 6th ఫ్లోర్ ఉంది, 1st ఫ్లోర్ తేవడము, ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి. దాంతో పాటు కొంచెం కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్ అనేది కామన్. ఇంత పెద్ద హాస్పిటల్ రిపేర్స్ కామన్ ఉంటాయి కాబట్టి ఆ సివిల్ వర్క్స్ ఎప్పుడో కొంచెం జరుగుతూనే ఉంటుంది. దాని తగ్గట్టు మనకు ఫండ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, రిపేర్ చేపిస్తున్నాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. రిపేర్ చేయించినట్టయితే బాత్రూమ్ లో హౌలత్ ఎందుకు అట్లా ఉంటది? మేము అడిగేది అదే ప్రశ్న. భయంకరంగా అసలు ఒక వాటర్ లేదు, లైక్ అంటే కొన్ని విజువల్స్ కూడా మా దృష్టికి వచ్చినాయి సార్. చాలా ఎవరు కూడా కూర్చునే పరిస్థితి లేదు. లేడీస్ టాయిలెట్ కి అయితే అసలు డోర్లే లేవు సార్ పక్క బ్లాక్ లో. ఎందుకు అంటే బడ్జెట్ కేటాయించట్లేదా, లేకపోతే డబ్బులు లేక ఇట్లా మెయింటైన్ చేస్తున్నారా, ఫండ్స్ మీకు రిలీజ్ చేయట్లేదా? సో మీకు ఒక్కసారి మీరు వస్తానంటే కూడా మనం వెళ్దాం ఆ బాత్రూమ్స్ దగ్గర. ఒకవేళ మీకు మీరు వస్తానంటే బాత్రూమ్స్ కూడా మనం చూపించచ్చు, అంటే ఎక్స్క్లూజివ్. ఎందుకు ఇటువంటి పరిస్థితి? అంటే ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా అబద్ధం చెప్తున్నారని మాత్రం ఆ బాత్రూమ్స్ చూసిన తర్వాత మనకేం కనబడట్లేదు సార్. ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా లేదు అని కనిపించట్లేదు. అదే చెప్తున్నా కదా, మీకు పక్క బిల్డింగ్ లో మీరు ఈ బిల్డింగ్ కంపేర్ చేయండి, ఆ బిల్డింగ్ కంపేర్ చేయండి. ఆ బిల్డింగ్ లో మొత్తం వర్క్ నడుస్తుంది. అది ఏంటంటే ఏఎంసీ వార్డ్స్, ఐఎంసీ వార్డ్స్ అని కొత్త వార్డ్స్ మళ్ళీ దాని ఏంటంటే కూల్ కొట్టేసి కడుతున్నాం. ఈ ప్రాసెస్లో కొంచెం బాత్రూమ్స్ అనేది డ్యామేజ్ కావడము,
అలాంటిది కామన్. మరి ఈ బిల్డింగ్ లో చూడండి, ఈ బిల్డింగ్ లో క్లీన్ ఉంటుంది. ఓకే. వర్క్ మాక్సిమం వర్క్ అనేది ఆ బిల్డింగ్ జరుగుతుంది. దానివల్ల కొద్దిగా ప్రాబ్లం, టెంపరీ ప్రాబ్లం అది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ షార్ట్లీ ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మాకు ఫండ్స్ కూడా వస్తున్నాయి, టీఎస్ఎండీ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి, అవి కూడా రిపేర్ అయిపోతాయి షార్ట్లీ. సో ఈ ట్రోల్స్ ఎప్పుడు అవుతాయి అంటారు? గాంధీ హాస్పిటల్లో శివాలు వేస్తున్నాయి, ఈ ట్రోల్స్ అన్ని వాస్తవం కాదా? మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకోండి మీరు, అంటే ఒక సూపరింటెండెంట్ లా కాదు, ప్రజల పక్షాన మాట్లాడండి. సో ఇవన్నీ వాస్తవం కాదంటారా? ఎందుకు ఇటువంటివన్నీ కూడా తీసుకొస్తున్నారు? నిప్పులేందే పొగ రాదు అని అనుకున్నప్పుడు ఇటువంటివన్నీ వార్తలు ఎందుకు బయటికి రావాలి? దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇది టోటల్లీ అవాస్తవం. ఈ ట్రోల్స్ అనేది కరెక్ట్ గానే కాదు. ఎందుకంటే మీరు ఇలాంటి డెత్స్ అనేది కామన్ గా ఎవ్రీ మంత్ త్రూఅవుట్ ద సో మెనీ ఇయర్స్ జరుగుతుంది. ఇది ఎవరు ఎందుకు చేస్తున్నది అది మా డ్యూటీ కాదు. ఎందుకంటే దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ యూజువల్లీ ట్రోల్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు. వాళ్ళకి టార్గెట్ ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటావు. కాబట్టి అది కామన్, అది విచ్ ఇస్ రాంగ్ టోటల్. సో ఈ రాంగ్ ని భర్తీ చేయడానికి దామోదర రాజనరసింహ గారు కానీ, లేకపోతే కమిషనర్ కన్నన్ గారు కానీ ఎవరు కూడా ఇన్స్పెక్షన్ కి రావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు ఎవరు కూడా పేషెంట్స్ ని పలకరించడం, ఎట్లా ఉందమ్మా, వసతులు ఎట్లా ఉన్నాయి, డాక్టర్స్ ఎట్లా ఉన్నారు, సో ఇవన్నీ కూడా పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పి కూడా తెలుస్తా ఉన్నారు. లేదండి, టోటల్ రాంగ్. శ్రావ్య గారు 15 days బ్యాక్ మన ఆరోగ్య శాఖ మంత్రి నరసింహ గారు, హెల్త్ సెక్రటరీ, డిఎంఈ గారు అందరు వచ్చారు. అందరు వచ్చి ఇవన్నీ మొత్తం పరిశీలన చేసారు, సమీక్ష పెట్టిరు. తర్వాత ఫండ్స్ కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 2 days బ్యాక్ మన కమిషనర్ కన్నల్ గారు వచ్చారు, డిఎంఈ గారు వచ్చారు, అందరు వచ్చి రెగ్యులర్ గా మేము డేటా ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఫాలోఅప్ లో ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా షార్ట్లీ అని మనకు ఫండ్స్ ఇస్తా అని చెప్పి కూడా ఒప్పుకున్నారు. సో రెగ్యులర్ మీటింగ్స్ అవుతున్నాయి, వాళ్ళు వచ్చిపోతున్నారు. నేను ఇవాళే మేడం డిఎం ఆఫీస్కి వెళ్ళింది. సో ఆ విధంగా రెగ్యులర్ గా ఫాలోఅప్ ఉంటుంది. సార్ ఒక పక్క మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, మళ్ళీ కోవిడ్ 4th వేరియంట్ అంటున్నారు, రకరకాల వైరల్, అందరు కూడా గాంధీ హాస్పిటల్ కి వచ్చి చేరుతున్నారు. కానీ మాకు పేషెంట్స్ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ లేరు, అవైలబుల్ గా లేరు, వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా రావట్లేదు, కేవలం జీతాల కోసమే పనిచేస్తున్నారు కానీ మా జీవితాల కోసం పనిచేయట్లేదని ఇదే మైక్ ముందు బయట పేషెంట్స్ చెప్తున్నారు సార్. సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి ఏంటంటే, ఇప్పుడు గాంధీ లాంటి ఇంత పెద్ద హాస్పిటల్స్లో, ఏ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో కూడా మ్యాక్సిమం వర్క్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తారు. అంటే పీజీస్ అంటాం కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్, హౌస్ సర్జన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. అయితే వీళ్ళు ఎవ్వరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేది వాళ్ళు 3 years తర్వాత కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ పాత వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 4-5 years పనిచేస్తారు, 5 years తర్వాత ప్రమోషన్లో వేరే హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఉన్నంత వరకు మొత్తం యాక్చువల్ వర్క్ చేసేది వాళ్ళ మీద సూపర్విజన్ అసోసియేట్ ప్రొఫెసర్స్ హెచ్ఓడి చేస్తాం. వర్క్ మాత్రం గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చేస్తారు. వాళ్ళందరూ యాక్టివ్గా అంతేమంది ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. రిగార్డింగ్ మీరు మెడిసిన్స్ అంటున్నారు కదా, మెడిసిన్స్ అయితే నేను చెప్పాను ఇంతకుముందు కూడా వేరే ఛానల్లో, ఒక 10 మెడిసిన్స్లో ఒక 9 మెడిసిన్స్ మనకు ఉన్నాయి. ఒక మెడిసిన్ లేని వల్ల మనకేం నష్టం కాదు. ఆ 9 మెడిసిన్స్ జబ్బు కావాల్సిన అని కరెక్ట్గా పనిచేస్తున్నాయి, పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది ఎవరో పడని వాళ్ళు ఏం చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. అదర్వైజ్ మాత్రం ఇంతమంది పేషెంట్స్లో మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్కి రెగ్యులర్ వస్తారు కదా, రెగ్యులర్ వస్తున్నట్టు దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సాటిస్ఫైడ్ అంటే అర్థం. మెడిసిన్స్ ఎందుకు మ్యానిపులేట్ అవుతున్నాయి, వెనకాల పొంటి అమ్ముకుంటున్నారా అన్న ఒక టాక్. అంటే మెడిసిన్స్ అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అందుబాటులో లేవు, మెయిన్ గాంధీలో నుంచే ఇవన్నీ కూడా సరఫరా జరుగుతున్నాయి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఇది టోటలీ రాంగ్ అమ్మా శ్రావ్య గారు, ఇది టోటలీ రాంగ్. అసలు అలాంటిది ఇప్పుడు జరగలే, అలాంటిది అసలు కానే కాదు. అది మీరు చెప్తుంటే నాకే రియల్లీ షాకింగ్ ఉంది. అది అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ ఉంది, మాకు సెక్యూరిటీ ఉంది, మళ్ళా ఫార్మసిస్ట్ ఉన్నారు, మాకు అంతా రికార్డ్స్ ఉంటాయి మొత్తము, ఏ మందులు ఎన్ని వాడారు, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నారు, మాకు ఆడిట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మెడిసిన్స్ అట్లా బయటికి పోవడమే జరగదు అసలు. సార్ ఫైనల్ గా వైరల్ ఫీవర్ తో ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు, ఎన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, అండ్ మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ సరిపోతుందా? ఎందుకంటే మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా అన్నిటికన్నా లీస్ట్ బడ్జెట్ ఆరోగ్య శాఖకే ఇచ్చింది. సో గాంధీ కోసం కేటాయించింది ఎంత అందులో? సో దీనికోసం పేషెంట్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి ఇప్పుడు? అయితే ఇదివరకు ప్రభుత్వం కన్నా ఇప్పుడు బడ్జెట్ కొద్దిగా ఇంక్రీజ్ చేశారు, డెఫినెట్లీ ఇంక్రీజ్ చేశారు. కానీ ఆ బడ్జెట్ కూడా సరిపోదు. ఎందుకంటే
నెంబర్ ఆఫ్ డిసీజెస్ చాలా పెరుగుతున్నాయి, రిక్వైర్మెంట్స్ పెడుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఆ డేటా అనేది మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. ప్రాబ్లీ వాళ్ళు కూడా మెడిసిన్ సప్లై చేస్తుండొచ్చు షార్ట్లీ. ఇంకోటి మాకు ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉంది. సో ఆరోగ్యశ్రీ కూడా మేము మందులు కొనుక్కోగలుగుతున్నాము. సో ఆ విధంగా పేషెంట్స్కి మాత్రం ఏ విధంగా కూడా లాస్ లేదు. వాళ్ళకి కావాల్సిన మెయిన్ మెడిసిన్స్ ఏవైతే జబ్బుకి క్యూర్ అయ్యే మెడిసిన్స్ అని మేము సప్లై చేస్తున్నాం. సో ఈ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ సార్, డోర్స్, లేడీస్ టాయిలెట్స్ కి డోర్స్ లేవు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఆల్మోస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. సివిల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వెరీ షార్ట్లీ మొత్తం ఒక ఐ థింక్ నేను టైం చెప్పలేను, సివిల్ కాంట్రాక్టర్ వర్క్ కదా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, షార్ట్లీ కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తానికి డెలివరీ నుంచి పేషెంట్స్ అందరు చనిపోవడం అనేది అవాస్తవం అంటారు, డేటా కావాలనే ఎక్కువ చేశారంటారు. సో కేటీఆర్ చేసిన ట్వీట్ కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఎవరి మీద కమెంట్ చేస్తలేను. వాట్ ఎవర్ ద డేటా మాకు దీంట్లో వచ్చిందో ఏదో దట్ ఈస్ ద రాంగ్. డేటా ఎక్కువ చేసి ఇచ్చారు, అది ఎవరు ఇచ్చారో మాకు తెలియదు. బట్ వాట్ ఐ కెన్ సే ఈజ్ డేటా ఈజ్ రాంగ్. అంతమంది చనిపోవడం లేదు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఇంతమంది ఎంతమంది చనిపోతారో అంతమంది లాస్ట్ మంత్ కూడా జరిగింది. అయితే సార్ పేషెంట్స్ పెరిగారా లేకపోతే డాక్టర్ పేషెంట్స్ తగ్గిందా, స్టాఫ్ నర్సులు తగ్గినారా అని కూడా ఎవరైతే ఈ అటెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా అసలు గాంధీలో ఉటా తీసేశారు, ఎవరు కూడా అందుబాటులో లేరు. ప్రతి దగ్గర కూడా వీళ్ళు అడ్మిషన్ దగ్గర నుంచి మళ్ళీ రిలీవ్ అయ్యే వరకు కూడా ఏది కూడా లంచం లేని నడవట్లేదు. అండ్ అట్లాగే 108 అంబులెన్స్ల దగ్గర కూడా శవంని బయటికి తీయాలన్నా, మార్చరీ నుంచి బయటికి తీసుకురావాలన్నా డబ్బులు లేనిదే పని జరగట్లేదు అనేది ప్రధానమైనటువంటి టాక్ సార్. ఇది బహిరంగ సత్యము, బయట చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా దీన్ని నిజంగా ఇది మీ దృష్టికి వచ్చిందా లేకపోతే దీన్ని అరికట్టే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతున్నారా? అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ బై ఛాన్స్ కి అంబులెన్స్ వల్ల అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, ఇంకా ఎవరైనా లేబర్ ఏమైనా స్టాఫ్ నర్స్ మీద డబ్బులు అడిగినా కానీ డెఫినెట్లీ ఒక 10 మందిలో ఒక్కరు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. సరే 9 మంది చెప్పలేదు అనుకోండి, ఒక్కరు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు నేను వచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతుంది కదా, ఎవరు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. భయపడి చెప్పట్లేదు. భయపడితే ఎప్పుడు వార్డులో ఉంటాము, రౌండ్స్ లో ఉంటాము, అట్లీస్ట్ ఒక్కరికైనా ధైర్యం లేదా చెప్తే 10 మందిలో. సో దాన్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు అంటే ఇది వాస్తవం కాదు. అది వాళ్ళు ఏదో సంతోషంగా ఇస్తే వీళ్ళు తీసుకుంటున్నాం, కానీ ఈ పైసలు ఇవ్వకుంటే పని జరుగుతలేదు, డెలివరీ చేయడం లేదు, డెడ్ బాడీ అయితే నేను అది వాస్తవం కాదు. ఇంకోటి స్టాఫ్ నర్స్ విషయంలో అన్నారు, స్టాఫ్ నర్సెస్ ఇప్పుడు రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అవుతున్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ అపాయింట్మెంట్ ఆల్రెడీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళని ఇప్పుడు మళ్ళీ భర్తీ చేస్తున్నాం షార్ట్లీ. ఆల్రెడీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, విత్ ఇన్ నెక్స్ట్ మంత్ లో మనకు మొత్తం భర్తీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, సో గత కొంతకాలంగా గాంధీ హాస్పిటల్ మీద చర్చనీయాంశంగా మారింది. కొన్ని వందల మంది అంటే 40 నుండి 400 మంది దాకా చనిపోతున్నారు ఇక్కడ గాంధీలో అనే ఒక ప్రధానమైనటువంటి చర్చ. దీంట్లో నర్సులు లేకపోవడము, డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడము, సో మొత్తం ఆరోగ్య శాఖ దారి తప్పడము, సో ఇవన్నీ రకరకాల వాయిస్ వినబడతా ఉన్నాయి. సో దీని మీద మనము డిప్యూటీ సూపరింటెండెంట్ గారిని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో బాత్రూమ్స్ కూడా కొన్ని రోజులు అంటే కొత్త బిల్డింగ్ కూడా రెడీ అవుతుంది, కొన్ని రిపేర్స్ కూడా చేస్తా ఉన్నాము, కొన్ని మంత్స్ వ్యవధిలోనే ఇవన్నీ కూడా అయిపోతాయి, కంప్లీట్ అవుతాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఈ రోజు మన గాంధీ హాస్పిటల్ గురించి మనం చేసినటువంటి రిపోర్ట్. అండ్ ఎనీవేస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.